యూసేజ్ ఎట్లా ఉండాలి, పిల్లవాడు ఎట్లా మాట్లాడగలిగారు ఇంగ్లీష్. 5 రూపాయలు పెంచడానికి ఫీజులో సారు మమ్మల్ని కూర్చోబెట్టి అడిగినట్టు. అంటే అప్పుడు కంప్యూటర్స్ అనేటువంటి అంత కాస్ట్లీగా ఉండే. అటువంటి టైంలో మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం రాజేందర్ సార్ నర్సరీ ఎల్కేజీ వాళ్ళకు కూడా మీరందరూ చూస్తున్నారు, మౌస్ పట్టుకొని ఏది పడితే అది చేయగలుగుతున్నారు. ఇది ఆద్యుడు సార్ సుధాకర్ రావు గారు 5 రూపాయలు పెంచి వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కంప్యూటర్ క్లాసెస్. అదేవిధంగా గ్రౌండ్ లేదు, చాలా స్కూళ్ళలో చూస్తాం, మీ పిల్లలు కూడా బయట చదివిన వాళ్ళని చూస్తాం, మీరు చదువుకున్న చూసి ఉండొచ్చు. అంటే కేవలం వ్యాన్లోంచి స్కూల్లోనే అడుగుపెట్టేటువంటి రోజులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఆయన ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థను తయారు చేసింది. అట్లా ఉండొద్దు అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, కోకర్ కల్లర్లో ఆటలలో కావచ్చు. మన దగ్గర నుంచి మధులత అని ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. ఆమె స్పోర్ట్స్ కోటా కింద వచ్చింది. ఆ అమ్మాయి స్పోర్ట్స్కు సార్ అంతా ప్రయారిటీ ఇచ్చింది. సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు రోజు రోజుకు ట్రెండ్స్ మారుతున్నాయి. ఎందుకంటే వంశీధర్ అని చెప్పి బహుశా మన దగ్గర ఐఐటి ఫస్ట్ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐఐటి ఫస్ట్ బ్యాచ్ వచ్చింది మన దగ్గర. తెలిస్తే ఆ ఒక్కరి కోసం మన వేణు సార్ వీళ్ళందరినీ అంటే కంప్యూటర్ మీద స్టూడెంట్ పూర్వ విద్యార్థి సందీప్రావు గారు వాణి కాలేజీలో. సార్ కొంచెం ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. అంటే విద్యార్థి గురువుకు ఉండేటువంటి శ్లోకం అన్నమాట ఇది. అంటే విద్యార్థికిను గురువుకు ఉండేటువంటి అనుబంధాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే మనం అందరం కూడా సుధాకర్ రావుకు పిల్లలకి స్టూడెంట్ మనము సార్లం, కానీ సుధాకర్ రావుకు మనం అందరం విద్యార్థులం అనొచ్చు. ఇంకా చెప్పాలంటే కానీ ఆయన ఆశయాలకు మనం అందరం కూడా వారసులమే. ఖచ్చితంగా ఆయన ఆశయాల కోసం మనం అందరం కూడా మన చేసేటువంటి వృత్తి ధర్మాలలో ఆయన ఆశయాలను మనం కొనసాగిద్దామని చెప్పి ఆశిస్తున్నాం. ఏంటి సార్? అయినాక ఒక నిమిషం స్టార్ట్ అవుతుంది. నమస్కారం. కాంగ్రెస్ అన్నారు లేదన్నా సండే నాడు వస్తానని ఇక్కడ డిసైడ్ చేయాలి. సాయంత్రం చెప్తాను. అమెరికన్ సాయంత్రం వరకు మనకి ఇక్కడ తీసుకొస్తారా హైదరాబాద్ చేస్తారని చెప్తున్నాను. లక్ష్మణ్ సార్ కూడా ఇక్కడ వేస్తాను. వినయ్
అన్న పెడతా అన్న. అందరూ ఉన్నారు. రాజరావు గారు అంటే మనకి అందరూ ఉంటారు. సుధాకర్ రావు గారు అమర్ రహే. సుధాకర్ రావు గారు అమర్ రహే. సుధాకర్ రావు గారు అమర్ రహే. కొనసాగిద్దాం ఆయన సుధాకర్ గారి ఆశయాలు కొనసాగిద్దాం. చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే పెద్దలు పూజ్యులు శ్రీ కాసిగంటి సుధాకర్ రావు గారు జైత్యాలకే కాకుండా యావత్ తెలంగాణకు కూడా ఆ సార్ ఒక వ్యాపారవేత్త కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, దేనికైనా కానీ సార్ పాటించిన విధానాలు ఈరోజు అన్ని ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, అన్నిట్లో సార్ తయారు చేసినటువంటి విద్యార్థులు ఈరోజు మన దేశమంతటా కాదు ప్రపంచమంతటా ఉండడం చాలా గర్వకారణం. మాకు సారు, నేను కూడా ఇక్కడ స్టూడెంట్ను, 85 నుండి నాకు సార్తో అనుబంధం, స్టూడెంట్ కమ్. ఇప్పుడు కాలేజీలో నేను కూడా వర్క్ చేస్తున్నా యాజ్ ఏ లెక్చర్. దాంతో నేను ఒక చిన్నప్పటి నుండి స్టూడెంట్ నుండి ఇప్పటి వరకు కూడా సార్తో నాకు అన్ని రకాల అనుబంధం. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు. సారు ఏదైనా కానీ ఒకటి పట్టుదల అనుకుంటే సాధించే వరకు కూడా దాన్ని విశ్రమించరు. సార్ ఒకే రోజులో ఇంగ్లీషు మనకు ప్రాబ్లం వచ్చిన స్టూడెంట్స్కి ఒకటే రోజులో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదువుకొని వచ్చారు. ఒకటే రోజు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదువుకొని వచ్చి ఇంగ్లీష్ టీచర్లను కూర్చోబెట్టి వాళ్ళందరికీ సరైన గైడ్లైన్స్ ఇచ్చి ఆ ఇయర్లో మాకు 2004-05 అకాడమిక్ ఇయర్లో స్టేట్ ర్యాంక్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు మాకు జైత్యాల జిల్లాకే ఫస్ట్ జూనియర్ కాలేజీలో స్టేట్ ర్యాంక్ రావడం అనేది జైత్యాల జిల్లాలో వాణి కాలేజీకి సాధ్యమైంది. అది వారి పార్తోనే సాధ్యమైంది. అందుకోసం మాకు సార్తోని అన్ని రకాల అనుబంధం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా సార్ గారి ఆశయాల కోసం మా ఇన్స్టిట్యూషన్లు అన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకుపోతామని భావిస్తున్నాం. ఆ విధంగా సుధాకర్ రావు గారు అంటే ఒక్క వ్యక్తి కోసం ఆయనకు ఐఐటి తీసుకురావాలి అనేటువంటి ఒక ఛాలెంజింగ్ నేచర్. ఆ విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటి ఐఐటి మన దగ్గరనే వచ్చిందండి, మన కాలేజ్ నుంచి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నిజామాబాద్లో కలెక్టర్ మన దగ్గర వినయ్ కృష్ణారెడ్డి, వాళ్ళిద్దరు బ్రదర్స్ ఇక్కడ చదివినారు. ఆ విధంగా తీసుకుంటే ఆర్డీఓ మంత్రి నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అట్లా మనకు తెలియని వాళ్ళు చాలామంది మంచి మంచి విద్యా సంస్థల్లో కావచ్చు, వివిధ రంగాలలో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆర్డీఓగా ఉన్నటువంటి వెంకటేష్ అని చెప్పి మన దగ్గర తహసీల్దార్గా చేశాడు. వాళ్ళ ఫాదర్ ఇక్కడ బ్యాంకులో పనిచేస్తుండే. అంటే ఒక చిన్న స్థాయి వ్యక్తిని కూడా మంచిగా రూపుదిద్దాలి. అదేవిధంగా మెడిసిన్ వచ్చినటువంటి మన దగ్గర అటెండర్ ఉండే, ఆమె పేరు శ్రీదేవి, వాళ్ళ అమ్మాయి శ్రీదేవి. ఆ అమ్మాయి ఇక్కడ వాళ్ళ అమ్మ ఇక్కడ అటెండర్గా చేస్తుండే, మలయాళ వాళ్ళది. ఆ అమ్మాయికి మెడిసిన్ వచ్చింది. ఇంకొక పిల్లాడు మనము అరుణ్ అఖిల్ అనే స్టూడెంట్ కూడా ఆ పిల్లవాడికి చెప్పిన మేము కొన్ని డబ్బులు ఇస్తాం రాను, హైదరాబాద్లో పోయి లాంగ్ టర్మ్ చేసుకోనంటే లేదు సార్ నేను ఇక్కడనే చేస్తా. వాడి కోసం సుధాకర్ రావు గారు ప్రత్యేకంగా క్లాస్ పెట్టి నష్టమైనా మంచిది. ఆ పిల్లవాడు ఎక్కడికి పోలేదు, ఇక్కడ ఇచ్చేటువంటి షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్తోనే మెడిసిన్ కొట్టాడు. వాళ్ళ అమ్మ చిన్న అంగన్వాడీ టీచర్. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమైనా పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు అంటే కాదు. అటువంటి వాళ్ళని తయారు చేయడం అంటే సారుకున్నటువంటి పేషెన్స్. ఆ విధంగా మనం సుధాకర్ రావు గారు చేసినటువంటి సేవలు మనం గుర్తుంచుకుంటే జగిత్యాలను ఇవాళ ఒక్కొక్క స్పెషలిస్టును చూసుకున్నట్లయితే డాక్టర్ చాలామంది మన వాళ్ళే ఉన్నారు.
కలెక్టరేట్లో పోయి చూడండి మీరు, ప్రతి డిపార్ట్మెంట్లో మన స్టూడెంట్స్ ఉన్నారు. అదొక గ్రేట్గా మనం ఫీల్ కావచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్తే ఇవాళ ఎక్కడ పోయినా కూడా మనకు మన ప్రొడక్షన్ ఇక్కడి మన ఈ శిశు మందిర్, వాణి కాలేజ్, ఈ ప్రొడక్షన్ ఎక్కడ చూసినా కనబడుతుంది. అంటే మనము డబ్బులు సంపాదిస్తే తృప్తి ఉండదండి. ఆయన చేసినటువంటి చారిటీ. ఉదయం 4 గంటల ప్రాంతాన మనశ్రీ కీర్తిశేషులు కాసిగంటి సుధాకర్రావు గారు అనుమతించడం జరిగింది. దానికి చాలా బాధాకరంగా మా అందరికీ ఉంది. సార్తోని మాకు ఒక 30 సంవత్సరాల అనుబంధం. వారు మాకు, మా పేరెంట్స్ మాకు జన్మనిచ్చేందుకు వారు మాకు జీవన విధానాన్ని, సొసైటీలో ఎలా ఉండాలి, ఎట్లా మెలగాలని ఒక లైఫ్ స్టైల్ మాకు తెలియజేసిన మహా విద్యావేత్త, గొప్పవారు. వారిని మర్చిపోవడం అంటే మాకు చాలా బాధాకరమైన విషయం. నేను 96లో జాయిన్ అయినప్పుడు ఇక్కడ స్కూల్లో ఫస్ట్ కాలేజీలో జాయిన్ అయినా. 96లో డిఎస్సి, మెగా డిఎస్సి పడ్డప్పుడు నన్ను తీసుకొచ్చి కాలేజీ ఇక్కడ స్కూల్లో తీసుకొచ్చి ఇక్కడికి నాకు ప్రమోషన్ డిమోషన్ అంటే లేదండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని నాకు అప్పటి నుండి మ్యాథ్స్ కూడా సార్ వాళ్ళ ఇంటికి రమ్మని నారాయణ సార్ కానీ, జగదీష్ సార్ కానీ వీళ్ళందరూతో డిస్కస్ చేస్తూ మ్యాథ్స్ నాకు క్లాసులు ఇప్పించేసి ఈరోజు నేను ఒక 10th క్లాసుకు గత 25 సంవత్సరాలుగా మ్యాథ్స్ ఏకతాటిగా చెప్తున్నంటే వారి యొక్క పుణ్యమే, వారి యొక్క దీక్షనే అనుకుంటున్నాను నేను. సార్తోని మేము ప్రతిరోజు గంటల తరబడి ఒక స్టడీ విషయంలో అనేక గంటలు ప్రతిరోజు డిస్కస్ చేసేవాళ్ళము. అటువంటి సారు మాకు ఈరోజు దూరం ఏంటంటే చాలా బాధగా, మాకు ఒక్కరికే కాదు యావత్ సార్తో ఉన్న సంబంధం ఉన్న అందరికీ కూడా ఇది ఈరోజు చాలా చెప్పాలంటే చాలా బాధాకరమైన రోజుగా భావిస్తున్నాం. సార్కు ఈరోజు మేము అందరం మా ఇన్స్టిట్యూషన్ అన్ని తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం.